హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దోశకైతే నానేసుకున్న బియ్యము మినపప్పు. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు వేసుకున్నాను. అలా ఇది చూడండి, 4 అవర్స్ బ్యాక్ నానబెట్టిన, 4 అవర్స్ అయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నా. ఇందులో కొన్ని మెంతులు వేసుకున్నా. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ బ్యాటర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు సగానికి ఉంది. మార్నింగ్ వచ్చేసరికి పొంగి పిండి డబల్ అవుతుంది. ఇది ఎంత అవుతుందో మీకు మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను. దోశ బ్యాటర్ పొంగి ఎంత క్వాంటిటీ వచ్చిందో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బుడగలు వచ్చింది, కనిపిస్తుందా? పిండి కూడా తిక్కుగా అయింది. పిండి ఎంత తిక్కుగా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. దోశ వేసుకోవడానికి రెడీ అయింది. ఇంకా దోశలు వేసుకుందాం. దోశపై వేయడానికి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఆలుగడ్డ, కుక్కర్లో వేసుకుంటే ఆలు తొందరగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్లో వేసుకుంటున్నా నేను. ఆలుగడ్డ ఉడకడానికి 4 విజిల్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. 4 విజిల్స్ మెత్తగా ఉడికిపోతే, అందుకే ఇంకా బంద్ చేసుకుంటున్నాను సిలిండర్. ఇదిగోండి, మెత్తగా ఉడికినాయి, పొక్కినాయి చూడండి ఇక్కడ. మసాలా ప్రిపేర్ కోసం 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకుంటున్నా. దోశపై వేయడానికి మసాలా కావాలి కాబట్టి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. నూనె తగినంత వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా. రెండు రెమ్మల కరివేపాకు, వేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేగాలి, 2 మినిట్స్. ఆనియన్స్ వేగినాయి చూడండి, కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఎలాగో మనం దోశ బ్యాటర్లో ఉప్పు వేస్తాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోవాలి. వేసాక కదా స్మాష్ చేసిన ఆలుగడ్డ వేసుకుంటున్నా.
కొత్తిమీర వేసుకున్నాం కొద్దిగా లాస్ట్లో. ఇది కొద్దిగా వేగాలి. దోశపై వేయడానికి ఆలు మసాలా రెడీ. పల్లీ చట్నీ తయారీ కోసం ఫస్ట్ పల్లీలు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మనకి కారానికి కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 టమాటా కాయలు వేసుకుంటున్నా నేను. ఆయిల్లో ఫ్రై చేసుకున్నా వీటిని. అలాగే కొద్దిగా సాల్ట్, కొన్ని వాటర్ పోసుకుంటున్నాం. మిక్సీ పట్టుకోవాలి. చట్నీ రెడీ.